అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి మరిన్ని కీలక అప్డేట్స్ వచ్చాయని చెప్పుకోవాలి. తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి వాచ్మెన్ రంగయ్య. ఆయన చనిపోవడం వేడుక అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే రావడం జరుగుతోంది. అది ఖచ్చితంగా అనుమానాస్పదం పోలీసులు కూడా ఆయన విచారణలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా ఇప్పుడు జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ యొక్క వాచ్మెన్ రంగయ్య మృతికి సంబంధించి కావచ్చు, దానితో పాటుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, డీజీపీ గారు ఏం విశ్లేషణ ఇచ్చారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు అయితే ఎటువంటి పురోగతి లేదు, అసలు దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే తాజాగా వాచ్మెన్ రంగయ్య ఏదైతే ఆయన మృతితో ఒక్కసారిగా మరొకసారి ఆ కేసు తెర మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా వాచ్మెన్ రంగయ్యది కూడా అనుమానాస్పద మృతే, దీంట్లో కూడా కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర కేబినెట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ హత్యకి సంబంధించి కూడా సుమారు గంట సేపు చర్చించారని, అందులో భాగంగా ఏ విషయాలు వచ్చుండొచ్చు అంటారు, దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, మీరేమంటారు? 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. ఇప్పటికీ 6 సంవత్సరాలు దీని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అది కూడా కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. చంపింది ఎవరో తెలుసు, చంపిన వ్యక్తే నేనే చంపాను, చంపమన్నది మాత్రం అవినాష్ రెడ్డి అని చెప్పాడు. ఈ కేసులో A1గా అవినాష్ రెడ్డి ఉన్నాడు. మరి అతను అరెస్ట్ ఇంతవరకు ఎందుకు జరగలేదో తెలియదు. ఈ కేసు ఎక్కడ ఏ స్థాయిలో ఉందో ఎవరికి తెలియదు. కానీ ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి 7గురు ఇప్పటికి చనిపోయారు. 7గురు అంటే ఒక మర్డర్ కేసులు 7గురు ప్రాణాల మీద తీసుకొచ్చింది. 7గురిని ఎవరు చంపారో లోకం మొత్తం తెలుసు. అంటే వ్యవస్థలకు తెలియదేమో, ప్రజలందరికీ తెలుసు. అంటే ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య ఉన్నాడబ్బా, 85 ఏళ్ళు, నిజంగా ముసలివాడు, అనారోగ్యం వచ్చింది చనిపోయాడంటే జనంగా నమ్ముతారు. కానీ ఉన్న ఫలానా అనారోగ్యం వచ్చి ఉన్న ఫలానా చనిపోవటం అంటే దీన్ని ఎలా చూడాలి? అభిషేక్ రెడ్డి చాలా యంగెస్ట్ ఫెలో, సరే వాచ్మెన్ రంగయ్య అన్న కనీసం 85 ఏళ్ళు. డాక్టర్ అవినాష్ రెడ్డి జగన్ కుటుంబ సభ్యుడు, వైసీపీలో కీలకమైన వ్యక్తి ఒకనాడు అభిషేక్ రెడ్డి. కాకపోతే ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలిసినటువంటి వ్యక్తి. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాడీకి కుట్టేసినటువంటి వ్యక్తి. కానీ ఇది బ్లడ్ కనపడకుండా ఇది సూసైడ్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు కదా, గుండెపోటు అని చెప్దాం అనుకున్నారు కదా, అలా చెప్పడం కోసం కుట్టేసినటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా చనిపోయాడుగా. మరి ఎంత హాస్యాస్పదం అంటే యంగ్ డాక్టరు, అన్ని యువకుడు, అతను న్యూరో ప్రాబ్లంతో చనిపోయాడు. ఆ న్యూరో ప్రాబ్లంతో ఎక్కడ చనిపోయాడు? జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు హాస్పిటల్, హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్, ఇక్కడ చనిపోయాడు. ఈ సిటీ న్యూరో హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి సన్నివేశం, అదే వైజాగ్లో శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేస్తే, వైజాగ్లో నీ మీద దాడి చేస్తే ఎక్కడ వైద్యం చేయించుకుంటావు? అక్కడ స్థానికంగానే ఎవడైనా అది చేస్తాడు, బుర్రన్నోడు ఎవడైనా అది చేస్తాడు. ముందు ప్రాణాపాయ నుంచి బయటపడాలి. కానీ వైజాగ్ నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చిండు. అప్పుడు దాకా బ్లడ్ ఆగింది, దెబ్బ ఆగింది. తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఏ హాస్పిటల్ లేనట్టు, కార్పొరేట్ హాస్పిటల్ లేనట్టు ఈ బంజారా హిల్స్లో సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చాడు. అది సిటీ న్యూరో ఆసుపత్రికి ఫిజికల్గా జరిగిన కత్తి దెబ్బకి సంబంధం ఏందో నాకు అర్థం కాలే బేసిక్గా. సరే అయినా సరే చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకొని పోయాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చాడు, అంటే గవర్నమెంట్ పదవి కూడా ఇచ్చాడు. అంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి హాస్పిటల్లో అభిషేక్ రెడ్డి చనిపోయాడు. ఎవరు చంపుంటారు? చనిపోయాడా, చంపేశారా? చంపేస్తే ఎవరు చంపేస్తారు? నీకు అర్థం కావట్లేదా? చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి స్నేహిత హాస్పిటల్లో చనిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంపించుంటాడు, లేదా అవినాష్ రెడ్డి చంపించుంటాడు. వాళ్ళ మనిషి కదా. రెండోది, ఈ కేసులో ఒక్కొక్కరిగా చంపేయాలనుకుంటున్నారు కదా. తర్వాత ఆ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తిని ఎలకలు కొరికినాయి అంటే చనిపోయాడు. నమ్మటానికి అవసరం ఉంది అసలు? ఎలకలు కొరకడం ఏంటి, రోగం రావటం ఏంటి, చనిపోవటం ఏంటి? నమ్మటానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రపంచంలో ఎవడన్నా నమ్ముతాడా? సరే చెప్పారు, మనం నమ్మాలి, ఎర్రి గొర్రెలాగా నమ్మాలి. తర్వాత ఇప్పుడు దస్తగిరిని కూడా చంపేస్తామని చెప్పి గతంలో చెప్పారు. అతనే దస్తగిరి ఒప్పుకున్నాడు, నన్ను జైల్లోకి చైతన్య రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చి బెదిరించాడు, చంపేస్తా అన్నాడు అని చెప్పేసి. అంటే దస్తగిరి కూడా టార్గెటెడ్గా ఉన్నాడు. తర్వాత ఈ కేసులో పోరాటం చేస్తున్న సునీత
నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని కేసే పెట్టింది జూబ్లీహిల్స్ పిఎస్లో. షర్మిల డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది నాకు ప్రాణహాని ఉందని. ఇంతమంది ప్రాణాలకు ఇబ్బంది కలిగించారు. ఒక్క హత్య కేసులో నిజాలు జరగడానికి ఇంతమంది ప్రాణాలు రిస్క్లో ఉండాలా? ఇంతమంది బిక్కుమంటూ బయటకు బతకాలా? ఇంతమంది చనిపోవాలా? ఇన్ని కుటుంబాలు వేదనకు గురి కావాలా? చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని భారతీని హైదరాబాదు నుంచి పులివెందులకి దాదాపు 7 గంటలేమో పట్టింది వాళ్ళ కారు కాబట్టి. అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్లు ఎంతసేపు 4 గంటలు. మన మామూలు వెహికల్స్ పోయినట్టు పోగదు, వాళ్ళ స్పీడ్కి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు 4 గంటల్లో 3 గంటల్లో చేరుకుంటారు. సరే 4 గంటల్లో చేరుకుంటారు, ఫోటో కార్ ఉంటుంది కాబట్టి. కానీ ఆయన చేరుకోవటానికి ఆ రోజు 3 గంటలకు విషయం తెలిస్తే దగ్గర 3 గంటలకు విషయం తెలిస్తే మనకు తెలుసు, ఆయనకి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు మొత్తం జరిగే విషయం. కానీ అప్పటి నుంచి ఆయన మేనిఫెస్టో కమిటీ నుంచి పక్కన పెడితే సాయంత్రం ఈవినింగ్ 4 5 ఆయన పులివెందులు వెళ్ళారు. మరి అంత టైం ఎందుకు తీసుకున్నారనేది బేసిక్గా అర్థం కాని ప్రశ్న. ఓకే, ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కాగానే స్పందించి ఏరికి వెళ్ళాడు. పిన్నెల్లి అరెస్ట్ కాగానే స్పెషల్ ఫ్లైట్లో వచ్చేసి పలకరించిపోయాడు. మరి కడపలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఉంది, వెళ్ళొచ్చు కదా. ఆయనకి చార్టర్ ఫ్లైట్ ఉంది కదా, పులివెందుల్లో ఆయన ఇరుప్లై ఎస్టేట్లో దిగొచ్చు కదా, చార్టర్ ఫ్లైట్ ఉంది కదా, హెలికాప్టర్ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకు బై వెహికల్ వెళ్ళాడు? ఎందుకు లేట్ చేశాడు? ఆలోపు వీళ్ళంతా సర్దుబాటు చేస్తారు, అనుకున్న ప్లాన్ ప్రకారం జరగాలి, అది క్రియేట్ కావాలని ప్రయత్నం చేశాడు. సునీత ఎదురు తిరిగింది, పోస్ట్ మార్టం జరిగింది, అది మర్డర్ అని తెలిసింది. అది హార్ట్ అటాక్గా చిత్రీకరిద్దాం అనుకున్నారు, హార్ట్ అటాక్ కాదు అని సునీత ఎదురు జరగడం వల్ల తెలిసింది, అది మర్డర్ అని తెలిసింది. ఆ మర్డర్ని ఇప్పుడు చంద్రబాబు మీద దోయటానికి ప్లాన్ గీసుకొని వెళ్ళారు. ఆ ఫోన్ మాట్లాడిందంతా ఏదైతే భారతి జగన్ కారులో ప్రయాణం చేస్తుంటే వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాటని విన్నాడు కాబట్టి ఆ డ్రైవర్ కూడా చనిపోయాడు అనుమానాస్పద రీతిలో. ఆ డ్రైవర్ చనిపోయాడు. కేవలం మాట్లాడడం ఆయన చేసిన పాపం అంటారా? వీళ్ళు మాట్లాడింది వింటూ ఆయన చేసిన పాపం. అంటే ఆ రోజు ఆ కారు నడపడం ఆయన చేసిన పాపం. ఆ రోజు స్క్రిప్ట్లో అతను ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్గా ఉంటే అతను చేసిన పాపం. ఆ డ్రైవర్ చనిపోయాడు, అభిషేక్ రెడ్డి చనిపోయాడు, గంగాధర్ రెడ్డి చనిపోయాడు, తర్వాత ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు. ఇలా దాదాపు 7 మరణించారు. మధ్యలో శ్రీనివాసరెడ్డి, అతను ఒక అవినాష్ రెడ్డి కార్ డ్రైవరో లేదా వివేకానంద రెడ్డి గారి కార్ డ్రైవరో, వాళ్ళ కుటుంబంలో కార్ డ్రైవరు, అతను చనిపోయాడు. దాదాపు ఇప్పటికీ 7 చనిపోయారు. ఎంతమంది చనిపోవాలి? ఇంకా ఎంతమంది బిక్కు అంటూ బతకాలి? సిబిఐ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నిజాలు తెలిసి కూడా, ఇప్పుడు నిజాలు తెలియకపోవడం వేరు, నిజాలు తెలిసి కూడా చంపినవాడు చెప్తున్నాడు అవును చంపాం, పలానోడు చంపమన్నాడు అని చెప్పేసి. చివరికి వాచ్మెన్ రంగయ్య కూడా ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య మర్డర్ ఎందుకు జరిగింది? వాచ్మెన్ రంగయ్య మర్డర్ జరగటానికి కారణం అంటే వాచ్మెన్ రంగయ్య చాలా క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు? 9 చంపారు, ఆ 9 ఆ రోజు ఆ ఇంట్లో ఉంటే నేను చూశాను. ఎవరు? ఉమాశంకరు, ఈ దస్తగిరి ఏదైతే అప్రూవ్గా మారాడో ఆ దస్తగిరి, సునీలు, తర్వాత ఎర్రగంగిరెడ్డి, ఈ 9 నేను చూశాను ఆ ఇంట్లో అని చెప్పాడు. తర్వాత వాళ్ళు చంపారన్న విషయాన్ని, బాత్రూంలో అతను శవమే పడి ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళ పిఏ కృష్ణారెడ్డికి చెప్పానన్న విషయాన్ని కూడా వాచ్మెన్ రంగే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సిబిఐ ముందు ఇచ్చినటువంటి సాక్ష్యం కోర్టు ముందు రేపు ఇచ్చాడు అనుకో, అవినాష్ రెడ్డి ఇరకపోయినట్టే కదా. ఇప్పుడు దస్తగిరి చెప్పింది రంగయ్య చెప్పింది ఒకటే అవుతుంది కదా. దస్తగిరి కూడా చెప్పాడు మేము 9 కలిసి చంపామని, ఆ 9 చంపారని రంగయ్య కూడా ధృవీకరిస్తున్నాడు. ఇప్పుడు ఇది మ్యాచ్ అయితే కేసు తేలినట్టే కదా. సో ఈ కేసు తేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మాట చెప్తున్నటువంటి దస్తగిరి చెప్తున్న మాటలకి అప్రూవల్ ఇస్తున్నటువంటి రంగయ్య లేకుండా చేయాలి. ఒక రంగయ్యని కాదు, ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రతి ఒక్కరిని లేకుండా చేయాలి. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడుకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద మాట్లాడుకుంది. ఏదో క్యాబినెట్లో 1 అవర్ డిస్కషన్కి వచ్చిందంట. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి డీజీపీ గారు తీసుకొచ్చారట. డీజీపీ గారిని కూడా ఎందుకు పోలీసులే చంపారని అనుమానాలు వచ్చాయి, వార్తలు వచ్చాయన్న విషయాన్ని కూడా బాబు గారు డీజీపీ నాటి తెలుసుకున్నారట. అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని డీజీపీ కొంత వివరించే ప్రయత్నం చేశాడంట. దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టి ఎంక్వైరీ చేయమనేటువంటి ఆదేశాలను కూడా చంద్రబాబు గారు ఇచ్చారనే సమాచారం మనకు అంతా. ఏదైనా ఇంకొక ప్రాణం పోకుండా, ఇంకొకసారి ఇలాంటి నేరం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వీరంతవరకు ఫ్యాక్షనిస్టులు బయట సమాజంలో తిరగకుండా వాళ్ళని వీరంత తొందరగా అరెస్ట్ చేయాల్సిన అవకాశం ఉంది. ఎంత దారుణం అంటే వెంకటు, అవినాష్ రెడ్డిని ఒకటైనా సిబిఐ అరెస్ట్ చేద్దాం అనుకుంది ఈ కేసులో. కర్నూలు వచ్చింది అరెస్ట్ చేద్దామని. కర్నూలులో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటే అక్కడ ఉన్నాడు. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే సిబిఐ వెనక్కి వెళ్తారా? అదే దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ అది. దేశంలో ఇది సిబిఐ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఏపీ పోలీసులు చెప్తారు, సార్ మీరు అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ అవుతాయి అని చెప్తారు. సిబిఐ ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసింది. మొన్న ఢిల్లీ లిక్కర్స్ కాలంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. ఇదే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ చేసింది అక్రమాస్తుల కేసులో. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగిన సిబిఐ, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగిన సిబిఐ
అవినాష్ రెడ్డి ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది అంటే ఏదో లోపాయికార ఒప్పందం జరిగినట్టే కదా. చివరికి ఆ సిబిఐ మీద కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ని మార్పించుకున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత నీచం. ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో? అసలు 6 సంవత్సరాలుగా చంపినోడు ఎవడో తెలిసి కూడా అరెస్ట్ చేయకపోవటం ఏంటి? చంపినోడు బయట తిరుగుతా ఉంటే ఇంకో 10 మంది చచ్చిపోతున్నారు కదా. చంపినోడు ఇంకో 10 మందిని ప్రాణాలు చంపేస్తున్నాడు కదా. 10 కుటుంబాలని చిద్రవద చేశాడు కదా. ఇప్పుడు 10 మంది చచ్చిపోయారని చూడొద్దు, 10 కుటుంబాలు అనాథలేనిగా. తర్వాత ఇంకో చాలామంది ప్రాణంతో బిక్కుబిక్కుమంటున్నారుగా. రేపొద్దున ఇలాంటి ఫ్యాక్టరీ మీద సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు వస్తారు? కేసు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? వ్యవస్థలు ఉపేక్షిస్తే ఎవరు ముందుకు వస్తారు? వాము మా ప్రాణానికి ఇబ్బంది ఉంది కదా, ఎవడు సాక్ష్యం చెప్పడు కదా, అందరూ భయపడతారు కదా. కేసు ఆటోమేటిక్గా నీరు గారిపోతుంది. ఏ కేసు నీరు గారిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు పరిటాల రవి కేసు ఏమైంది? ఇదే అయింది కదా. పరిటాల రవిని చంపినోడు చచ్చిపోయాడు, చంపమన్నోడు చచ్చిపోయాడు. మరి వెనకాల ఉన్నాడు ఎవడో ఉన్నాడు, వాడు మాత్రం బతుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు. ఇప్పుడు ఈ ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు. అంటే ఎంత దారుణం. చంపేస్తారు, సాక్ష్యాలు చెరిపేస్తారు, దొరకకుండా తిరిగేస్తారు, సాక్ష్యాలను మొత్తం చంపేస్తారు, వ్యవస్థని అంటే ఇదంతా వ్యవస్థను చంపటం, మనుషులను చంపడం కాదు, వ్యవస్థను చంపటం, వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేయటం. ఏది ఏమైనా జరిగినటువంటివి దారుణాల మీద ఇప్పుడైతే నేను అనుకోవడం సిట్టు గిట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య ఏదో అన్నారు కదా, ఇలాంటి వాటి సిట్టు గిట్టు అవసరం లేదని. నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది అంటే సిట్టు గిట్టు అవసరం లేదు. డైరెక్ట్ అవినాష్ రెడ్డిని తీసుకుపోయి పోలీసులు తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఆల్రెడీ టెక్నికల్గా కూడా ఆధారం ఉన్నాయి కదండి. అంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఏ నిమిషం ఎక్కడే ఉన్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడే డేటా మొత్తం ఉంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంది? వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించి ఈ 7 మరణాలకు సంబంధించి కూడా పోలీసులు తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఎవరిని ఎలా ఏ రకంగా చంపారనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు కేవలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మాత్రమే కాదు, 8 మంది మర్డర్ కేసులు చేర్చాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని తేలుస్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రజలు బిక్కు అంటే భయంతో బతికారు కాబట్టే మాకు భయం నుంచి విముక్తి కావాలని మన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు. ఈవెన్ దో కడపలో కూడా వైసీపీకి 3 స్థానాలే గెలిపించారు. ఆ ఓటేసిన వాళ్ళు కూడా భయంతో ఓటేసిన వాళ్ళు వైసీపీకి. వాళ్ళు కూటమి వస్తుంది వైసీపీ పోతుందని కనుక ధైర్యం తెచ్చుకొని ఉంటే ఆ 3 కూడా వచ్చి ఉండే కాదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కూడా కాదు. కాబట్టి ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దీని మీద స్పీడప్ చేయాలి ఎంక్వైరీ. ఈవెన్ దో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయాలి. సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సిబిఐ కావాలని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలైతే భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకొక ప్రాణం పోకుండా, ఇప్పుడు దస్తగిరి ప్రాణం నెక్స్ట్ పోయే అవకాశం ఉందని నేను చెప్పడం కాదు, బీటెక్ రవి చెప్తున్నాడు. ఏదైనా ఇంకొక ప్రాణం పోకుండా ఈ ఉన్న పలానా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి పాత్రను చేయాలి, భారతీయ గారి పాత్రను చేయాలి అని చెప్పేసి మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.